ముందుగా నేను ట్రైలర్ చూశాక నాకేమర్థమైందంటే, లొకేషన్స్ అనేవి చాలా బాగున్నాయి. కెమెరా వర్క్ బాగుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు, సాకేత్ గారు చాలా బాగున్నాయండి సాంగ్స్ కూడా. అలాగే మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి హీరోయిన్ గారు. అలాగే బాలు గారు, మీకు నార్మల్‌గా అంటే ఫస్ట్ కాబట్టి అవును. ఏ హీరోనైనా ఇలా చేయాలండి అని ఏమన్నా చెప్పడం జరిగిందా డైరెక్టర్ గారు? ఎలా లేదండి. ఓకే. అంటే నార్మల్‌గా ఇలాంటి సినిమాలు మన తెలుగులో తక్కువ వస్తాయి. సో, అంత రెఫరెన్స్ దొరకలేదు. సో, తను క్యారెక్టర్ ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. క్యారెక్టర్ తగ్గట్టు బిహేవ్ చేయి బ్రో అన్నాడండి. ఓకే. ఆ! హీరోయిన్ గారు ఇందాక చెప్పింది యువర్ హెయిర్ స్టైల్ అచ్చే. థ్యాంక్ యూ. లైక్ లైక్ థ్యాంక్స్. మ్యాగీ నూడిల్స్ సూపర్. అలా థ్యాంక్ యూ. అలాగే సినిమాకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. తమ్ముడు పట్టుకో జాగ్రత్త. హీరో గారు సార్ ఇప్పుడు నార్మల్గా బృందావనం అనే టైటిల్తో ఆల్రెడీ వచ్చిందనమాట ఎన్టీఆర్ గారి టీజర్. అదే టైటిల్తో రావడానికి కారణం ఏంటి? అది కూడా మళ్ళీ ఈరోజు ఎన్టీఆర్ గారి బర్త్డే అనమాట. ఈరోజే రావడానికి మళ్ళీ కారణం ఏంటి? సో, ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారికి నా హ్యాపీ బర్త్డే అండి. జన్మదిన శుభాకాంక్షలు. సో, బృందావనం అనేది లైక్ ఫస్ట్ వర్కింగ్ టైటిల్ మాత్రమే ఉండిందండి. సో, సినిమా అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కూర్చొని ఏ టైటిల్ అయితే బెటర్ అంటే లిరిక్స్ రాసిన తర్వాత లిరిసిస్ట్‌ని అడుగుదామంటే చంద్రబోస్ గారు సజెస్ట్ చేశారండి ఈ టైటిల్ ఒక బృందావనం అని. సో, సినిమాకు తగ్గట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, డైరెక్టర్ లేరు కాబట్టి ప్రొడ్యూసర్ గారికి ప్రశ్న. ఆ. సునీత విలియమ్స్, మిథాలీ రాజ్ మధ్యలో మంచు లక్ష్మి గారిని పెట్టే అవసరం ఏమొచ్చింది? అది అంటే అంతకుముందు వేరే పేరు అనుకున్నారని తెలిసింది అందుకని. కరెక్ట్ సార్. యాక్చువల్గా వేరే పేరు ఉన్నింది. మేము షూట్ చేసినప్పుడు వేరే పేరు ఉన్నింది. అది చెప్పకూడదు ఇప్పుడు, బాగుండదు. సో బాగుండదు సార్. సో అదే ఆ వేరే పేరు తీసేయాలి అనే డెసిషన్ అయితే తీసుకున్నామండి. అప్పుడు ఇంకా